అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన కుటుంబ ప్రేమ కావ్యం యార్ బృందావనం పార్ట్ 1, 2, 3తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్, హైప్స్ గురించి నేను గుర్తు చేస్తున్నా, మీరు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక కథలోకి వెళ్దాం. రూమ్లో నుంచి ఒకడు బయటకు వచ్చిన వాడు గట్టిగా అరిచేసరికి, అంత గట్టిగా అరిచారు ఎందుకు అంకుల్ అని భయపడుతున్నట్టుగా అడుగుతుంది ఆశి. వీళ్ళ మాటలు వినిపించగానే ఐషు ఆయు రూమ్లో ఒక మూలకు వెళ్ళి హైడ్ అవుతారు. అదేంటి, మీ అన్నయ్య ఇప్పుడు కూడా అలా చేస్తాడా? అని కబుర్లు చెప్తాడు అని అడుగుతాడు వాడు కొద్దిగా కోపం తగ్గించుకొని. అదొక్కటే అన్నయ్యలో చిన్న ప్రాబ్లం. డాక్టర్కి చూపిస్తే 6 years వచ్చే వరకు అలాగే ఉంటారు కొంతమంది పిల్లలు, తర్వాత మానేస్తారు అని అన్నారంట అని ఆశ్రీగాడి గురించి ఐషు చెప్పింది ఇక్కడ చెప్తుంది. అందులోనూ ఎప్పుడన్నా పగలు కొంచెం ఇలాంటి భయపడే పరిస్థితులు వస్తే నైట్ అన్నయ్య అలా పాడు చేస్తాడు. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే అంకుల్, జస్ట్ మీరొచ్చే ముందే వెళ్ళారు. ఇక నాకు తెలిసి అన్నయ్య బయటికి రావడానికి ఇష్టపడడు, మా వాడిని బుజ్జగించుతూ ఉంటుంది. మీరేంటి అంకుల్ లేచి వచ్చారు అని అడుగుతుంది ఆశి. నేను వాటర్ కోసం వచ్చానులే, మా దగ్గర ఉన్నవి అయిపోయాయి. నువ్వెందుకు పడుకోకుండా అలా కూర్చున్నావు? నిద్ర పట్టడం లేదు అంకుల్, బాగా ఏసీ అలవాటు మాకు. పైగా మా బెడ్స్ చాలా మెత్తగా ఉంటాయి. ఇక్కడ ఏసీ లేదు, బెడ్ లేదు. పైగా కొత్తగా ఉంది కదా, నిద్ర పట్టడం లేదు అంకుల్. టీవీ పెట్టుకుందామంటే మీరు తిడతారేమో అని భయంతో పెట్టుకోలేదు అంకుల్ అని కళ్ళు టపటపలాడిస్తూ చెబుతుంది ఆశి. అబ్బా, వాడు వెళ్ళేటట్లు లేడమ్మా. ఆశి ఎలాగో మాటలతోటి అక్కడ నిలబెట్టేసిందమ్మా. వాడికి అనుమానం వచ్చాడంటే మనం దొరికిపోతాం. ఈలోపు మనం ఆపేస్తే పోతుందేమో అని అంటాడు ఆయు. ఈ మాటలు విన్న శివ్, బుజ్జి నీకది డైరెక్ట్గా అందడం లేదా అని అడుగుతాడు. బ్లూటూత్ ద్వారా శివ్ మాటలు వింటూ, లేదు కన్నా, కొద్దిగా హైట్లో ఉంది, అది మీటర్ కిందనే ఉంది కానీ మెయిన్ అంత పైన పెట్టి చచ్చాడు, ఎందుకో తెలియట్లేదు. నేను ఆయు కన్నని ఎత్తుకుంటే వాడికి ఈజీగా అందుతుంది. కాకపోతే ఈ వైర్లేంటో అర్థం కావట్లేదు కన్నా. చాలా వైర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకా చాలా కరెంటుతో పనిచేసే మిషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ వైర్లు కనెక్షన్స్ ఇచ్చేసి ఉన్నారు. అవన్నీ చాలా గజిబిజిగా ఉన్నాయి. మామూలుగా అయితే ఆ వైర్లు టచ్ అయినా ఏం అవ్వదు అనుకో, కానీ అక్కడక్కడ క్రాక్ ఇచ్చి ఉన్నాయి వైర్లు. అతుకులు కూడా ఎక్కువ ఉన్నాయి. కనీసం టేప్ కూడా వేస్ట్ చావలేదు ఎదవులు. అందుకే కొద్దిగా నిదానంగా అవుతుంది పని. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయకన్నా, చేసేస్తాం ఎలాగో ఒకలాగా అని రూమ్ అంతా సెర్చ్ చేస్తుంది, ఏదైనా కర్ర దొరుకుతుందేమో అని. అంత పైనుంటే రోజు వీళ్ళు ఆపి ఎలా ఆన్ చేస్తున్నారు అనే డౌట్ రైస్ చేస్తాడు శివ్. వాళ్ళు ఒక స్టూల్ కర్ర పట్టుకొని ఆ రూమ్లోకి వెళ్ళడం ఇందాక మేము చూసాం కన్నా. ఆ స్టూల్ వేసుకొని ఆ కర్రతో దాన్ని ఆపరేట్ చేస్తారనుకుంటా. మళ్ళీ దాన్ని తీసుకుని వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు వాడు. కష్టంగా ఉందా బుజ్జి? వైర్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయా? ఒకసారి మీ కెమెరా అటువైపు చూపించండి అని అంటాడు శివ్. ఉండు కన్నా, వాడు ఇంకా ఎవడో బయటే ఉన్నాడు. ఏదన్నా శబ్దమైతే ఇటు వచ్చాడంటే కష్టం కదా. ఆశీ వాడిని రానివదులే గాని మీరు త్వరగా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలి. మీరు ఎక్కువసేపు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని శివ్ అనగానే ఆయు ఆ వైర్లు కనిపించేటట్టు తిరుగుతాడు. అవి చూసిన శివ్కి కూడా జాగ్రత్తగా చేయాలి నిజంగానే. నువ్వు చేయగలవు ఆయు కన్నా, అస్సలు టెన్షన్ పడకు అని శివ్ ఆయుకి ధైర్యం చెప్తాడు. నాకేం భయం లేదు నాన్న, నేను ఎలా అయినా అది ఆఫ్ చేసేస్తా. బుజ్జమ్మకి కొద్దిగా నా గురించి భయంగా ఉంది. మేమిద్దరం కలిసి ఆ పని చేస్తాం నాన్న. జస్ట్ మాకు టైం 10 minutes ఇస్తావా అని అడుగుతాడు ఆయు. దీనికేం టైం లేదు నాన్న, మీరు జాగ్రత్తగా చేయండి చాలు. బయట ఆశీ దగ్గర, సరే టీవీ పెట్టుకో కానీ చిన్న సౌండ్ పెట్టుకో, పెద్ద సౌండ్ పెడితే అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అని వాడు ఆశీతో చెబుతాడు. వద్దులే అంకుల్, నాకు చిన్న సౌండ్ అయితే నచ్చదు. సాంగ్స్ పెద్ద సౌండ్తో పెట్టుకొని డ్యాన్స్ వేయడం లేదా ఆ మ్యూజిక్ వింటూ పడుకోవడం నాకు అలవాటు. మా ఇంట్లో అంటే సౌండ్ ప్రూఫ్ రూమ్స్ కదా, మేమెంత సౌండ్ పెట్టుకున్నా ఎవ్వరికీ వినిపించదు. అలా అలవాటైపోయిందిలేండి మాకు. మీరు వెళ్ళండి అంకుల్, ఇంక పడుకోండి. ఈ రోజుకి మా పని ఇంతేలే
అంటూ డల్గా కూర్చుంటుంది సోఫాలో. మీ ఇల్లు అంత పెద్దదా? సౌండ్ ప్రూఫ్స్ అన్ని రూమ్స్కి ఉంటాయా? మీ నాన్న అంత సంపాదిస్తారా అని అడుగుతాడు వాడు ఆశగా. మా ఇల్లుని మ్యాన్షన్ అంటారు అంకుల్. అంటే మీకే అర్థమవుతుంది కదా అది ఎంత పెద్దదో. నా ట్యాబ్ మర్చిపోయాను రూమ్లోనే. అది ఉండుంటే మా ఇల్లు మొత్తం మీకు చూపించేదాన్ని. ఏం పర్లేదులేండి. రేపు మా డాడీ వచ్చాక మా డాడీ ఫోన్లో మీకు మా ఇల్లు చూపిస్తాను. సరే సరే, మీ డాడీ పేరు చెప్పలేదు. మీకు మా డాడీ తెలుసు అంకుల్. మా డాడీని చూడగానే మీరు ఈయన అని ఆశ్చర్యపోవాలి కదా అని అంటుంది ఆశి. ఇన్ని మాటలు చెప్తుంది కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం చెప్పట్లేదు. ఈ పిల్లలిద్దరూ మహాముదురుల్లా ఉన్నారు. సర్లే, ఈ రాత్రికి వీళ్ళని భయపెట్టడం ఎందుకు, రేపు చూసుకుందాం వీళ్ళ సంగతి అనుకొని ఆయు వాళ్ళు వెళ్ళారన్న రూమ్ వైపు వెళ్తుంటే, అయ్యయ్యో వీడేంటి అటువైపు వెళ్తున్నాడు, ఎక్కడికి అంకుల్ అని అరుస్తుంది ఆశి. మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో చూద్దామని. మా అన్నయ్యకి చాలా సిగ్గు. తన ప్యాంటు కొద్దిగా ఆరే వరకు అన్నయ్య బయటికి రాడు. ఇప్పుడు మీరు అటు వెళ్తే చాలా సిగ్గుపడిపోతాడు. అయినా మా మామ ఉంది కదా, ఇలాంటి నైట్ టైంలో అలా ఆడవాళ్ళు ఉన్న రూమ్లోకి వెళ్ళకూడదు కదా అంకుల్. అది మేనర్స్ కాదు కదా. మీరు మంచివాళ్ళు కదా అంకుల్. మీకు అలాంటి మేనర్స్ బాగా తెలుసు కదా అని చిన్నగా నవ్వుతూ అంటుంది. సర్లే, నువ్వన్నా వెళ్ళి ఇదిగో ఈ టవల్ ఇచ్చి ఈ టవల్ కట్టుకొని ఆ ప్యాంటు విప్పేసి ఆరబెట్టుకోమని చెప్పు అని తన మెడలో ఉన్న టవల్ తీసి ఆశి చేతికిచ్చి వాటర్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు. అబ్బా, వీడిని అంకుల్ అని పిలవడానికి కూడా నాకు నచ్చలేదు అంటూ చిన్నగా నదురు రుద్దుకుంటూ, ఇంకా అయిపోయిందిరా మీ అందరికీ. కొంచెం సేపట్లో మా నాన్న మీకు ఇష్టాలే కోటింగ్. వచ్చమ్మా, ఫాస్ట్గా కానివ్వండి, వాడు మళ్ళీ వచ్చేలా ఉన్నాడు అని చిన్నగా రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి చెప్పి ఫాస్ట్గా వచ్చి సోఫాలో కూర్చుంటుంది. రూమ్ అంతా వెతికినా ఏమీ దొరకకపోవడంతో ఇక ఐషు అలా కాదని మోకాళ్ళ మీద కూర్చొని ఆయుని తన భుజాల మీద కూర్చోమని చెబుతుంది. కానీ నేను కూర్చున్నాక నువ్వు లేవడం కష్టమవుతుండేమో బుచ్చమ్మ అని ఆయు డౌట్గా అంటాడు. అందుకే కదా గోడ దగ్గర కూర్చున్నాను. గోడ పట్టుకొని నెమ్మదిగా లేస్తానులే. మనం ఈ పని ఫాస్ట్గా చేసేస్తే బెస్ట్. ఎవరికైనా అనుమానం వస్తే మొత్తం డేంజర్లో పడిపోతాం. డూ ఇట్ ఫాస్ట్ నాన్న అని ఐషు అంటుంది. ఆయు వెంటనే రెండు కాళ్ళు ఐషు భుజాల మీదుగా వేసి భుజాల మీద కూర్చుంటాడు. ఆయు అలా ఎక్కగానే కొంచెం కష్టంగా ఉన్న గోడ పట్టుకొని నెమ్మదిగా పైకి లేస్తుంది ఐషు. అలాగే ఆమె మెయిన్ దగ్గరికి వెళ్ళి, జాగ్రత్త నాన్న, ఏ వైరు టచ్ అవ్వకుండా ఆ బటన్ని ఆపేసాయి అని చెప్తూ చిన్నగా కళ్ళెత్తి చూస్తూ ఆయు చేతిని ఎలా పంపించాలో అక్కడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది ఐషు. భుజాల మీద ఎక్కడం వల్ల అది కరెక్ట్గా అందే స్టేజ్లోనే ఉంది ఆయుకి. నెమ్మదిగా తన చేతిని ఆ వైర్ల మధ్యలో నుండి స్లోగా ముందుకు తీసుకువెళ్ళి ఆ మెయిన్ దగ్గరికి చెయ్యిని తీసుకువెళ్తాడు. ఆ రెడ్ బటన్ గట్టిగా ప్రెస్ చేయి నాన్న, నీ బలమంతా ఉపయోగించు అని అంటుంది ఐషు. ఐషుని కొద్దిగా ముందుకు జరగమంటాడు ఆయు. అక్కడ కిందను కూడా వైర్లు ఉండడంతో ఎటు అడుగు వేయాలో అర్థం కావడం లేదు ఐషుకి. ఆయు భుజం మీద ఉండడంతో కిందకి చూడడం కొంచెం కష్టమవుతుంది. జాగ్రత్తగా వైర్ల మీద కాకుండా ఒక అడుగు ముందుకు వేస్తుంది ఐషు. ఆయు ఇప్పుడు కొద్దిగా తన బాడీని ముందుకు బెండ్ చేసి ఆ రెడ్ బటన్ మీద చేయి వేస్తాడు. 2 సార్లు మామూలుగా నొక్కినా అది ఆఫ్ అవ్వదు. మూడోసారి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాడు దాన్ని. అది ఆఫ్ అయిపోతుంది. ఎస్, ఆఫ్ అయిపోయింది బుజ్జమ్మ. నాన్నను ఒకసారి చెక్ చేసుకోమను అని అంటాడు ఆయు. వాళ్ళ మాటలు విన్న శివ్ అప్పటికే కారు దిగి గేటు వైపుకి వస్తాడు. ముందుగానే తెచ్చుకున్న బాల్ ఒకటి ఆ గేటు మీదకు విసురుతాడు. స్పార్క్స్ ఏమీ రాకపోవడంతో, ఎస్ నాన్న, మీరు కరెక్ట్గా మీ జాబ్ చేశారు. ఇంక మీరు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేయండి. మీతో ఒక విషయం చెప్తాను అని అంటాడు శివ్. గేట్ లాక్ చేసాడు కాబట్టి మనం గేట్ ఎక్కే వెళ్ళాలి. పదండి ఇంకా లోపలికి వెళ్దామని శివ్ అనగానే, కరెంట్ పాస్ చేసి కూడా మళ్ళీ గేట్ లాక్ ఎందుకు చేశాడు సార్ వీడు అని అంటాడు టీం మెంబర్. వాళ్ళ జాగ్రత్త వాళ్ళది, కమ్ ఫాస్ట్ అని శివ్ గేట్ ఎక్కడం స్టార్ట్ చేస్తాడు.
శివ ఎక్కగానే మిగతా వాళ్ళు కూడా గేట్ ఎక్కి ఇటువైపుకి వచ్చేస్తారు అందరూ. ఐషు వాళ్ళు నెమ్మదిగా ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తారు. అప్పటి వరకు మళ్ళీ ఎవడు బయటకొస్తాడు అని టెన్షన్గా చూస్తున్న ఆశి వాళ్ళు రావడం చూసి, అయిపోయిందా అమ్మ మీ పని అని చిన్నగా అడుగుతుంది. అయిపోయింది బంగారం, వాడిని అటువైపు రాకుండా చాలా బాగా మేనేజ్ చేశావు, లవ్ యూ బంగారాలు అని ఇద్దరిని కిస్ చేస్తుంది ఐషు. ఆ మాట విన్న శివ్, మీ ముగ్గురిని రిస్క్లో పెట్టినా ఎక్కడా కంగారు పడకుండా పని పూర్తి చేయడానికి ట్రై చేశారు కూడా. నేను చెప్పాలి మీకు లవ్ యూ అని అని మనసులోనే అనుకుంటూ, బుజీ లిజన్ అని అంటాడు శివ్. వెంటనే అలర్టే, చెప్పు కన్నా అంటుంది ఐషు. మెయిన్ డోర్ ఓపెన్ చేయడం అవుతుందా అని అడుగుతాడు శివ్. నో కన్నా, లాక్ చేసేసాడు, ఆ లాక్ తీయడం కూడా అవ్వదు అని చెబుతుంది ఐషు. ఓకే, ఆయు కన్నా సెకండ్ ఫ్లోర్ ఉంది కదా, అక్కడ వెనక వైపు ఒక డోర్ ఉంది, అబ్జర్వ్ చేసావు కదా. హా నాన్న, ఇల్లు చూసినప్పుడు అదంతా చూశాను. బుజ్జమ్మ, నువ్వు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయండి, కేర్ఫుల్, ఎవరికి కనబడకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. అయితే ఓకే, లేదంటే మేము ఇంకా గ్లాస్ బ్రేక్ చేసుకొని వచ్చేస్తాం లోపలికి అని చెబుతాడు శివ్. ఆ పని చేయి నాన్న, టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేస్తాను, మీరు గ్లాస్ బ్రేక్ చేసుకొని వచ్చేయండి అని అంటుంది ఆశి. అదే బెస్ట్ కన్నా, పైన చాలామంది పడుకొని ఉన్నారు, వాళ్ళని తప్పించుకొని వెళ్ళడం కష్టం. రూమ్లో పడుకోలేదు వాళ్ళు, బయట హాల్ లాంటి దాంట్లోనే పడుకున్నారు అని చెబుతుంది ఐషు. ఓకే, ఒక పని చేయండి, మీకు ఏ రూమ్ ఇచ్చాడు, ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంది కదా అని అడుగుతాడు శివ్. ఎస్ నాన్న, లెఫ్ట్ సైడ్ వచ్చేసేయండి మీరు, మేము ఆ రూమ్ విండో దగ్గర నుంచి మీకు కనిపిస్తాం అని అంటాడు ఆయు. నువ్వు ఒక్కడవే రాయు, నువ్వు ఆశి దగ్గరే ఉండు బుజ్జి, వాడెవడన్నా మళ్ళీ వస్తే ఆషి చెప్పిన స్టోరీ కంటిన్యూ చేస్తూ వాడిని మభ్యపెట్టేయండి, నువ్వు కూడా కనిపించకపోతే వాడికి అనుమానం వస్తుంది అని ఆ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ వస్తాడు శివ్. శివ్ అన్నట్టుగానే మళ్ళీ వాడు వస్తాడు బయటికి. అక్కడ ఐషు కూడా ఉండడం చూసి, బాబెక్కడా అని అడుగుతాడు. ఆషి దగ్గర టవల్ ఆయు పట్టుకొని వెళ్ళడంతో, మీరిచ్చిన టవల్ కట్టుకొని ఆ రూమ్లోనే కూర్చున్నాడు, రానంటున్నాడు బయటికి. పాపొక్కతే ఉందని నేను వచ్చాను, పైగా అక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా లేవు కదా, అందుకే నేను నిలబడలేక వచ్చేశాను అని అంటుంది ఐషు. అది సరే కానీ అంకుల్, మీకు కూడా నిద్ర పట్టడం లేదా, ప్రతిసారి బయటకు వస్తున్నారు అని అడుగుతుంది ఆషి. మీరు ఎక్కడ తప్పించుకొని పోతారా అని నేను టెస్ట్ చేయడానికి వస్తున్నాను, ఆయన రూమ్ డోర్ లాక్ చేశాక గేట్లకు కరెంటు ఉంటే వీళ్ళెక్కడికి పారిపోతారు నా పిచ్చి కానీ, అనవసరంగా నా నిద్ర వేస్ట్ చేసుకుంటున్నాను అని వాడిని వాడే తిట్టుకుంటూ, సరే పడుకోండని లోపలికి వెళ్ళిపోతాడు. ఉఫ్, త్వరగా వచ్చి వీళ్ళందరి అంత చూడు నాన్న అని అంటుంది ఆషి. శివ్ లెఫ్ట్ సైడ్ ఆయు చెప్పిన దగ్గరికి వస్తాడు. ఆయుకి శివ్ వాళ్ళు కనిపించగానే నాన్న అని విండో మీద తడతాడు. ఆ వాయిస్కి ఆ విండో దగ్గరికి వస్తాడు శివ్. నాన్న, ఇక్కడ విండో బ్రేక్ చేసిన గ్రిల్ ఉంది కదా, మరి అదేలా తప్పిస్తారు అని అడుగుతాడు ఆయు. అది మేము చూసుకుంటాంలే నాన్న, నువ్వు దూరంగా వెళ్ళు, ఆ డోర్ లోపల లాక్ చేసేసాయి, అమ్మ వాళ్ళని కూడా పిలు, ఒకవేళ సౌండ్కి అనుమానంతో వాళ్ళు బయటకు వచ్చినా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అంటే ముగ్గురు ఇప్పుడు ఈ రూమ్ లోపల ఉండి డోర్ లాక్ చేసుకోండి. శివ్ చెప్పినట్టుగానే ఆయు వచ్చి ఐషు వాళ్ళని కూడా లోపలికి తీసుకువెళ్ళిపోతాడు. వెంటనే లోపల వైపు డోర్ లాక్ చేసేస్తుంది ఐషు. ఆషి ముందుగానే టీవీ పెట్టి సౌండ్ ఫుల్ వాల్యూమ్ పెట్టేస్తుంది. ఇక శివ్ వాళ్ళు గ్లాస్ బ్రేక్ చేయడానికి సన్నద్ధమవుతారు. వాళ్ళ దగ్గర ఉన్న గ్లాస్ బ్రేకర్స్ని ఫిక్స్ చేసి వాళ్ళు కూడా కొంచెం దూరంగా వెళ్ళిపోతారు. వెంటనే గ్రిల్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకొని రెడీగా ఉంటారు. ఆశి పెట్టిన టీవీ వాల్యూమ్కి పైనున్న వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది. ఒకడు లేచి కిందకి చూసేసరికి ఐషు వాళ్ళు ఎవ్వరూ కనిపించకపోవడంతో ఫాస్ట్గా కిందకి దిగి వస్తాడు. కథ కొనసాగుతుంది. మై డియర్ రీడర్స్, అసలు చదివేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు, కామెంట్స్ ఇవ్వండి యార్. ఈ వీడియో మీకు 14 మినిట్స్లా అనిపిస్తుంది కానీ ఇది చేయడానికి నాకు 2.5 hours పడుతుంది. ఎడిట్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి, దాన్ని మళ్ళీ కరెక్ట్గా అప్లోడ్ చేయాలి.
అందుకే మీ లైక్స్, కామెంట్స్ మాకు బూస్ట్ లాంటివి.